అతను ఏందిలే, అతను ఏం పవర్ ఉంటుందిలే అనుకొని ఏం చేస్తాడు, మనల్ని ముట్టి చూస్తాడంతే. మతి మరుపులో. ఏమేన్ హల్లెలూయా. అంతే. ముట్టుకున్నా అంటే ఏమైపోతాడు, ఖాతం వాడు భస్మం అయిపోతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎలా ఉండాలండి? దేవుని యొక్క శక్తి అదే ఇక్కడ వస్తున్నది. మీరు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచం అనేది మన యొక్క ఆత్మలో నింపబడి ప్రార్థించుట. ఆమేన్ హల్లెలూయా. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా మన దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఆమేన్ హల్లెలూయా. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా దేవుని శక్తితో నింపబడతాం. అలాగనే నువ్వు బాగా ప్రార్థనలో శరీరానికి ఎట్లా ఎక్సర్సైజో, నువ్వు ప్రార్థనలో బాగా దేవునిలో ఎదగంగా ఆత్మలో ప్రార్థన చేయంగా నీ అంతరాత్మ ఎలాగుందండి, దేవుని యొక్క శక్తి చేత నింపబడుతుంది. ఆయనలో మనం ఏమవుతున్నాం, శక్తిమంతులై ఉంటున్నాం. ఇప్పుడు నీ శక్తిని ఎవరు చూస్తున్నాడండి? సాతాను చూసి నీ దగ్గరకు వస్తాడా? అరే వాని జోలు పోయినాం అనుకో, లేనిపోయిన తలనొప్పి ఎందుకు? ఎవడైనా దగ్గేవాడు రొప్పుకునేవాడు ఎవడైనా ఒక్కడు ఉంటాడు, వాని దగ్గర పోదాం. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు రొప్పుకుంటా, యేసయ్యా నీకు స్తోత్రం నాయన, రాజా నీకు వందనాలు నాయన. ఇప్పుడు సాతాను అనుకుంటుండే, అదే మనకు సూటబుల్ అయిన వాడు వీడేరా ఆయన పడుకో, ఒక్కటే పల్లున వాడిని తొక్కి పెట్టు. నేను చెప్పినంత నువ్వు చెయ్యాలి. చేస్తానయ్యా పో. బలహీనుడుకు బలవంతుడుకు ఉన్న వ్యత్యాసం అది. సాతాను నీ దగ్గరికి రాకుండా ఉండాలనుకో, వాడు దేన్ని అంచనేస్తాడండి? నీలోనున్న దేవుని శక్తిని అంచనేస్తాడు. నువ్వెంత ప్రార్థన పరుడు. ఒకటి నేను ముట్టుకుంటే నీలో ఉన్న శక్తి వానికి తగిలి వాడి కాలన పోతాడు. ఆమేన్ హల్లెలూయా. రెండు నీతో యుద్ధం చేయాలని వచ్చినా నీలోనున్న పరిశుద్ధాత్మ శక్తిని చూసి, ఆ బలాన్ని చూసి వీడి దగ్గరికి పోకపోవడమే మంచిదిరా అనుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. ఇదే వాక్యం సెలవిస్తున్నది. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులై అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అప్పుడు ఆ సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు సాతానుని ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమండి? అన్ని విషయాలలో వానిని ఎదిరించి జయించగలము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టి దేవుని స్తుతించుదాం. ఇదే దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేయుచున్న గొప్ప విషయము. ప్రియ దేవుని బిడ్డలము, అపవాదిని ఎదిరించి జయించగలుగుతాం. ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చుచున్న కృపదే. మనము అపవాది యొక్క, ప్రియ దేవుని బిడ్డలారా, అగ్నిబాణములన్నీ ఆర్పడానికి శక్తిమంతులగునట్లు. ఆమేన్ హల్లెలూయా. దేవుడిచ్చే సర్వాంగ కవచమును, విశ్వాసమును, ఢాలును ఎప్పుడు మనము సర్వాంగ కవచమును ధరించుకొని విశ్వాసమును ఢాలుని ఎప్పుడు మనం చేతబట్టుకుంటామో మన విరోధి అపవాది ఏమైపోతాడండి? పారిపోతాడు. ఆమేన్ హల్లెలూయా. అదే నీలోనున్న ప్రార్థన శక్తి. అపవాది నీకు అన్నిటికీ పర్మిషన్ ఇస్తాడు. దేనికి పర్మిషన్ ఇవ్వడండి? దేనికి పర్మిషన్ ఇవ్వడం? ప్రార్థనకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం.